నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం నిన్నటి నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పొత్తుపైన అనేక చర్చలు నడుస్తున్నాయి. అటు సోషల్ మీడియా వేదికగా ఇటు మీడియా ఛానల్లో పూర్తిగా అదే వార్తలతో నిండిపోయింది. అయితే ఈరోజు కోనేరు కోనప్ప సిర్పూర్ నుండి గతంలో బీఆర్ఎస్ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసి ఆల్రెడీ కాంగ్రెస్లో చేరుతాడన్న వార్త వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డితో కూడా కలిసినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీన్ని చూసుకున్నట్లయితే గతంలో కోనేరు కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక ఆరోపణలు చేశాడు. కొంతవరకు నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడని చెప్పేసి ఒక లారీ వచ్చి ఢీకొనడంతో అది కోనేరు కోనప్పే చేయించాడని చెప్పేసి కొన్ని విమర్శలు కావచ్చు, అవి నిజాలు కావచ్చు, ఏదైనా వాస్తవాలకు వెళ్తే అది ఏదైనా కావచ్చు. కానీ ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధమే నడిచింది అనుకోవచ్చు. అంటే పాము కొట్లాడితే మధ్యలో వేరే వాళ్ళ చేదో ఎత్తుకెళ్ళినట్టు అక్కడ కోనేరు కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే పోటీ అనుకున్న క్రమంలో బీజేపీ అక్కడ విన్ కావడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ వివరాల్లోకి వెళ్తే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే కోనేరు కోనప్ప ఒక దొంగ, ఆయన అక్రమ ఆస్తులు సంపాదించాడు అని చెప్పేసి కోనేరు కోనప్పపై ఈయన విమర్శలు గుప్పించడం అప్పుడు చర్చనీయకంగా సోషల్ మీడియాలో అనేక సార్లు వైరల్ చేశారు. అయితే విషయానికి వెళ్ళినట్లయితే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న పొత్తు పెట్టుకోగానే కోనేరు కోనప్పకి రాజకీయంగా మనుగడ ఉంటుందో ఉండదో అన్న ఆలోచనతోని బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి అటు కాంగ్రెస్లో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే వీరిద్దరి పొత్తు వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనేది పక్కన పెడితే అటు కేసీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అయితే కొన్ని రకాలుగా నష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ దొంగ అని చెప్పేసి ఆ దొంగతో చేతులు కలిపాడని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో వెంట ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ను వీడడం, అలాగే కేసీఆర్ ఈ పొత్తుపై అంటే మనకు రాష్ట్రంలో బీఆర్ఎస్కు మనుగడ లేదు, ఎవ్వరు వచ్చినా సరే పొత్తు పెట్టుకుంటామనే వ్యవహారంగా ఆయన ప్రవర్తించడం అటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా నమ్మకాన్ని పోగొట్టి బీఆర్ఎస్ నాయకులకు అంటే ఒక బలాన్ని ఇచ్చే అంటే నాయకుడు లేకపోవడం, అంటే కేసీఆర్కు పూర్తిగా క్లారిటీ అయిపోయింది, మనకు తెలంగాణలో మనుగడ లేదు, అందుకోసం మనతో ఎవరు వచ్చినా వాళ్ళని చేర్చుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించడం, దీంతో అక్కడ అందులో ఉన్న నాయకులు కూడా వాళ్ళకు భయానికి తెచ్చుకోపోయారు. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అన్న తువ్వ పడుతూనే ఉన్నారు అందులో నాయకులు కూడా. అంటే దీనివల్ల ఈ పొత్తు తర్వాత అటు కేసీఆర్ భయపడుతున్నట్టు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా మనుగడ లేకుండా పోతుందని చెప్పేసి భయంతోనే వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు అనేది జనాలకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో ఆర్ఎస్పీ ఎఫెక్ట్, కోనేరు కోనప్ప రాజీనామా అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నిజానికి చెప్పుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు అంటే పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా కేసీఆర్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు తర్వాత వీడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసుకోవచ్చు ఒకసారి. కోనేరు కోనప్ప రేవంత్ రెడ్డితో ఆల్రెడీ కలిసి పార్టీలో జాయిన్ కావడానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్లు అనిపిస్తుంది. అంటే ఈ సమయంలో ఎంపీ ఎన్నికలు వస్తున్న సమయంలో వీళ్ళిద్దరు పొత్తు అంటే ఎంత బలం ఉంటుంది అనేది పక్కన పెడితే ఎంత బలహీనపడుతుంది అనేది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పైన నమ్మకం లేక ప్రజలు ఆల్రెడీ గతంలో ఓడగొట్టారు, ఆయన ప్రభుత్వాన్ని దించేశారు. ఇప్పుడు కూడా అంటే కేసీఆర్కు ఆయన అభ్యర్థుల మీద నమ్మకం లేకనే వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుండు అని చెప్పేసి అంటే కేసీఆర్ గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాడు, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందని చెప్పేసి ఆయన మాటలు అనేక సార్లు చెప్పాడు. అంటే సింహం ఇప్పుడు చచ్చుబడిపోయింది కాబట్టి ఈ పొత్తులతో వస్తుండని చెప్పేసి అటు జనాలకు కావచ్చు, అందులో ఉన్న నాయకులకు కావచ్చు ఒక క్లియర్ అవగాహన అయితే వచ్చింది. అయితే దీనిపైన ఒకసారి వేరే వార్త అంటే నాని బాన్స్వాడ అనేక సార్లు ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున అనేక ఉద్యమాలు చేస్తూ రాజకీయంగా అటు గతంలో సిర్పూర్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలని కోరుకున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒకసారి అసలు దీనిపైన ఆయన అభిప్రాయం ఏందో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి ఆయనకు ఫోన్ చేస్తున్నాం. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అటు పొత్తు పెట్టుకోవడం కావచ్చు, ఈరోజు ఒక్కొక్కరుగా అటు బీఆర్ఎస్ను కావచ్చు ఇటు బీఎస్పీని కావచ్చు ఒక్కొక్కరుగా వీడడం కావచ్చు, దీనిపైన ఏదైనా అంటే మీరు ఏమైనా చెప్తారా అన్న? తప్పకుండా అన్న. ఇప్పుడు బీఎస్పీ బహుజన సిద్ధాంతంతో కాంచనం గారి సిద్ధాంతంతో ముందుకు వెళ్తుంది. అవును.
అలాగే కాంశీరాం సిద్ధాంతం ఏమంటుందంటే ఓడించు గెలువు అంటుంది. అవును. అంటే ఇప్పుడు బిఎస్పి ఒక రకంగా కొన్ని రోజులుగా ఈ తెలంగాణలో బిఎస్పి ఊసు లేదు. అవును. అంటే దాని యొక్క ఉనికిని కోల్పోయింది సగం. అవును. ఈ ఆర్ఎస్పి అనే సారు ఆయన గురుకుల సెక్రటరీగా ఉండి అడిషనల్ డీజీపీగా రిటైర్డ్ అయ్యి విఆర్ఎస్ తీసుకున్న తర్వాత బిఎస్పీలోకి వచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించిండు. అవును. అంటే మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే మన తెలంగాణ భాషలో ఈ ఎండాకాలం వస్తే చెట్లకు ఉన్నటువంటి ఆకులను కాలిపోయి కొత్తగా చిగురించినట్టు ఈ బిఎస్పి మళ్ళీ చిగురించింది అనుకున్నాం మేము. అవునవును. ఈ తెలంగాణ సమాజం కానీ ఈ బహుజన వాదంతో అయినా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి నా ఒపీనియన్ ఇది. ఓకే. చిగురించింది. ఇది ఆ చిగురి కాస్త ఆకులుగా పువ్వులుగా వికసించి ఈ సమాజాన్ని బాగుపరుస్తుంది అనే ఒక దృఢమైన సంకల్పము ఆలోచన మాలో మెదిలింది. అవును. కానీ ఈ 1.5% మాత్రమే బిఎస్పి ఓట్లను సాధించడం జరిగింది. అవును. ఒక రకంగా చెప్పాలంటే కాంచనం సిద్ధాంతం ప్రకారం ఓడింది. అవును. నెక్స్ట్ ఈ ఎంపీ ఎలక్షన్ లో ఓడిచ్చి నెక్స్ట్ మళ్ళీ అయితే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుందని ఒక నమ్మకం ఉండే మాకు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఆర్ఎస్పి గారు ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను చక్కదిద్దారు. అలా ఫేరోస్ గా ఉన్నటువంటి మా జీవితాలు సెక్రటరీగా ఉన్నప్పుడే చక్కదిద్దితే రాజకీయంగా వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నల జీవితాలు, ప్రజల జీవితాలు, అందరి జీవితాలు చక్కదిద్దుతాడని ఒక నమ్మకం మాకు ఏర్పడి ఉండే. అదే తరహాలో ఆయన పనిచేసిండు. అదే రకంగా ముందుకెళ్ళింది. పెద్దపల్లిలో గాని, పటాన్చెరులో గాని, అక్కడ కాగజ్ నగర్ లో గాని గెలుపు అంచుల్లో వరకు వెళ్ళిరు సార్ వాళ్ళు. అవునవును. అదే ప్రయత్నము ఇది వరకు 4-5 నియోజకవర్గాల్లో గెలుపు అంచుల్లో ఉన్నటువంటి బిఎస్పి ఇప్పుడు ఒకటే ఎంపీ ఎలక్షన్లు ఏదో ఒకటి పెద్దపల్లిలో, లేకపోతే నాగర్ కర్నూలో, మహబూబ్ నగరో, లేకపోతే జహీరాబాదో ఎక్కడో ఒక దగ్గర నిలబడి ఒకటే సీట్లు నిలబడి అందరు కలిసి కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తుండే. అవును. ఇన్ని రోజులు ఆ కేసీఆర్ ను దొంగ లంగా అని తిట్టినటువంటి ఆర్ఎస్పి గారే ఎన్నో వేల అవకతవకలు చేసిరు అని చెప్పి తిట్టిన వాళ్ళే ఈ గ్రూప్ 2 లీకేజ్ అయింది, తర్వాత యూపీఎస్సీ లీకేజీకి కారణాలు వాళ్ళే అని చెప్పేసి దూషపట్టినటువంటి ఆర్ఎస్పి గారు వాళ్ళతో మళ్ళీ కలిస్తే సామాన్య జనాలు ఏమనుకుంటారంటే ఈ రెండే చేయని బీడే, వాళ్ళు ఏదో పైకి రాజకీయంగా తిట్టుకుంటారు కానీ లోపల ఒకటే. ఇంకొక రకంగా చూడాలంటే పొద్దుగాల నుంచి సోషల్ మీడియాలో చూస్తుంటే అది రాముడు విసిరిన బాణం లాగా కేసీఆర్ విసిరిన బాణమే ఆర్ఎస్పి అంటున్నారు. అవునవును. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఆయన సమాజం కోసం పనిచేసిన ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి సమాజ సేవ అంతా మంటలు కలిసినట్టు అయింది కదా. అవునవును. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ చాలా గొప్పగా ఉంది. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు చేసినప్పుడు కానీ, సెక్రటరీగా ఉన్నప్పుడు చేసినప్పుడు కానీ, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడానికి కోరుకుంటాం. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటే ప్రజలు కష్టాలు ఏంది, సుఖాలు ఏందో తెలుసుకోవచ్చు. ఆ రకంగా చేసిరు. అది మేము జీర్ణించుకునే లోపే అది తిన్న ఫుడ్ పాయిజన్ అయి బయటకు వచ్చినట్టుంది ఇప్పుడు ఈ పరిస్థితి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత బహుజన రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయి అనుకుంటారు మీరు? ఏ రకంగా ఏంది, హోపే కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంశీరాం గారు తన చేరుకునే గమ్యం కోసము నడుస్తున్న సమయంలో గాడిదస్తే గాడిద ఎక్కమన్నారు, గుర్రం వస్తే గుర్రం ఎక్కమన్నారు, ఆ రకంగా విజయాన్ని సాధించమని చెప్పేసిరు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆ కాంశీరాం సారు ఎంత గొప్పగా ఆలోచించి ఆ మాట చెప్పిందంటే, ఆయన అప్పుడు అలవెన్స్ కలుపుకున్నప్పుడు ఆయన 50-50 తీసుకున్నాడు సీట్లు. లేకపోతే ఎక్కడికైనా మనం రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి ఎవరితోటైతే పొత్తు పెట్టుకున్నాడో వాళ్ళతోటి సీట్లన్నీ సాధించుకున్న తర్వాత ఆయన మనం అలవెన్స్ లో ఉన్నాం కాబట్టి 2 సంవత్సరాల 6 నెలలు మేము ఉంటాము, 2 సంవత్సరాల 6 నెలలు మీరు ఉండాలని చెప్పేసి 50-50 చేసిండు. అవును. అలాగా ఆయన 2 సంవత్సరాలన్నర పాలించిన తర్వాత ఇంకేం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. తర్వాత వీళ్ళు కూడా అదే సిద్ధాంతం అంటే
మరి ఇప్పుడు మొత్తం 19 స్థానాలు ఉన్నాయి ఎంపీ. అవును. దాంట్లో 10 స్థానాలు టీఆర్ఎస్ కి ఇచ్చి 9 స్థానాలు బీజేపీ తీసుకోవాలి కదా. అవును. పోనీ అంత కాలేదు అనుకో, కనీసం ఒక 5 సీట్లు తీసుకొని 14 సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును. అని ఒకటే సీటు తీసుకొని ఒక్కరివే రాజకీయం అంటే నీ స్వలాభం కోసమే రాజకీయం చేస్తున్నట్టు అనిపించట్లేదు. అవును. అవును. అంటే దీన్ని ఇంకా ఏ రకంగా కప్పిపూస్తున్నారు అంటే కొంతమంది ఐపీఎస్ మైండ్ అయినా ఏం ఆలోచించినా ప్రజల మంచి గురించి ఆలోచిస్తారు అంటారు కదా. అరే అది కాదు అన్న, ఇప్పుడు ఏం జరుగుతుందంటే అభినవ కాంచరామ్ అని చెప్పేసి అందరు ఫేస్బుక్ లలో అక్కడిక్కడ పోస్టులు పెడుతున్నారు. అవును. ఓకే, నేను స్వాగతిస్తా. ఒక బహుజనవాదిగా, ఒక చదువుకున్న విద్యార్థిగా నాకు కొంచెం ఉన్న అవగాహన కోసం ఆయన నేను స్వాగతిస్తా. ఓకే, అభినవ కాంచరామే అయ్యి ఉండొచ్చు. అవును, కాంచరామే. మరి కాంచరామ్ ఏం చేసిండు? ఒక మాయావతిని తీసుకొచ్చి 4 సార్లు సీఎం చేసిండు. మరి అభినవ్ కాంచరామ్ అన్నప్పుడు నువ్వు ఆయన సిద్ధాంతాన్ని మోసినప్పుడు నువ్వు కూడా ఒక ఆడపిల్లను లేకపోతే ఇంకొక నీ దాంట్లో బలమైన నాయకుడిని ఎవరినో తీసుకొచ్చి నువ్వు ఎంపీ చేయొచ్చు కదా. నువ్వెందుకు చేయాలి? నువ్వెందుకు కావాలి? రాజ్యాధికారం అంటే నువ్వు చేస్తేనే కాదు కదా. అవునవును. రాజ్యాధికారం మనకు రావాలి. రాజ్యాధికారం వడ్డించేటోడు మనోడైతే ఏ మూలనో బొక్క పడితే ముక్క పడితే అంటున్నారు. పాలించేవాడు మనోడైతే నువ్వైతేంది, నేనైతేంది, ఇంకెవరైతేంది. అవును. అలాగే ఇప్పుడు పెద్దపల్లి నుంచి ఉషా ఉంది. అవునవును. తర్వాత శిరీష అనే ఒక అమ్మాయి ఉంది. అంతెందుకు మన అధికార ప్రతినిధి అరుణ క్వీన్ కూడా ఉంది కదా. అవును. ఒకవేళ ఆడపిల్లల్ని తీసుకోవాలనుకో వీళ్ళందరూ ఉన్నారు. కాదు అనుకుంటే మగపిల్లల్ని తీసుకో, యువత ఉన్నారు. ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి, కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ చౌహాన్ లేడా? అవును. ఆయన పిహెచ్డి చేయలేడా? ఆయనకు జ్ఞానం లేదా? అలాంటి ఎందుకు తీసుకోవద్దు? ఓకే, నిన్న ఒకరు బీఎస్పీకి రాజీనామా చేశారు, ఈరోజు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ పొత్తు వల్ల ఈ రాజీనామాలు పెరిగిపోతే ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి అనుకుంటా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన రాజీనామా చేయడానికి మంచి రీజన్ ఉంది. అవును. ఎందుకంటే తన మీద పోటీ చేసి కోనేరు కోనప్ప అయిననే పోటీ చేసి తనను ఓడించి తను రాజ్యంలోకి రావాలనుకున్నాడు ఆర్ఎస్పీ గారు. అవును. అలాంటి వ్యక్తి నన్ను ఓడించే ప్రయత్నం చేసి ఆయన కూడా ఓడిపోయిండు. అక్కడ నువ్వు రాలేవు, నేను రాలేవు. 2 పిల్లులు కొట్లాడితే కోతి బలపడ్డా లావు అయినట్టు ఈ వేరే బీజేపీ స్థానం అక్కడ గెలుచుకున్నది. అలాంటిది మళ్ళీ నువ్వు నాతోటే వచ్చి నా దాంట్లో నా పార్టీలో చేరినట్టయితే నాకేముంటది మర్యాద అనుకున్నాడు ఆయన. కాబోలు ఆయన రాజీనామా చేశాడు. ఓకే. అలాగే బీజేపీ నుంచి చౌహాన్ అన్న రాజీనామా చేశాడు, కార్యదర్శి. అవునవును. ఆయన ఏమన్నాడు, ఇన్ని రోజులు మనము దొంగ అని దూషించినటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు హీరో అంటే ఎట్లుంటది, మన ఎథిక్స్ ఎట్టిపోతాయి, మన రూల్స్ ఎట్టిపోతాయి, మన రెగ్యులేషన్స్ ఎట్టిపోతాయి అని ఆయన అనుకున్నట్టు కావచ్చు. సిద్ధాంతానికి కట్టుబడినటువంటి ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. అవును. సో అందుకనే పొత్తులలో భాగంగా నాకు తెలిసి ఒకరు నిల్చుంటే కాదు, కనీసం ఇంకొక 2-3 అన్న ఎంపీ స్థానాల్లోనూ వీళ్ళు చేజిక్కించుకొని పోటీలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. చివరిగా ఒకటి అంటే ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తులు ఎంతోమంది అంటే బహుజన రాజకీయాలు బలపడాలని చెప్పేసి తిరిగిన మీలాంటి వాళ్ళకు ఈ సమయంలో అంటే ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే అంటే ఆయన మళ్ళీ తిరిగి ఏమన్నా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారా? ఇప్పుడు ఇది ఇట్లా మాట్లాడితే మళ్ళీ అది ఎటకారం అవుతుందేమో కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎలాంటి లాభం లేదు బ్రదర్. సిద్ధాంతాన్ని మోసుకు ముందుకు వెళ్తే ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఇంకా 20 ఏళ్లకైనా ఆర్ఎస్పీని బహుజనులు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే సిద్ధాంతం మీద అంత మక్కువ, అంత ప్రేమ ఉంటది. ఆ సిద్ధాంతాన్ని మర్చి మనం రాజకీయమే చేయాలి, రాజకీయంగా వెళ్ళాలంటే కాళేశ్వరం సార్ అన్నాడు, రాజకీయం వేరు, ఉద్యమం వేరు. ఉద్యమమే చేయండి, లేదంటే రాజకీయమే చేయండి. 2 ఒకటే ఎవరి వల్ల 2 కత్తులు ఇమడవు. సో మీరు చేస్తే రాజకీయం చేయండి, రాజకీయంగా సపోర్ట్ చేస్తాం, లేదంటే ఉద్యమమే చేయండి, ఉద్యమంగా సపోర్ట్ చేస్తాం. ఉద్యమము రాజకీయం ఒకటే దావాలో పోవాలంటే ఇలాంటి తప్పిదాలు చాలా జరగాల్సిన అవసరం వస్తుంది. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఒక రకంగా బహుజన బిడ్డలకు కావచ్చు, బీసీ పాలిటిక్స్ చేసే వాళ్ళకి కావచ్చు, కోనేరు కోనప్ప చేసిన ఈ రాజీనామా 100కు 100% కరెక్టే. అంటే అటు కేసీఆర్ తప్పు, ఇటు ఆర్ఎస్పీ తప్పు అని చెప్పే దోవలో ఉన్నాయి. అంటే ఆయనకు ఆల్రెడీ ఈ పార్టీలో మనుగడ లేదని ఆయనకు తెలుసు.
అయినప్పటికీ కేసీఆర్ మీద అభిమానం కావచ్చు, ఆయనకు టికెట్ ఇచ్చిన అభిమానం కావచ్చు, ఆయన నా పార్టీలో ఉండే విధంగా చేసినాయి. కానీ ఏదో అంటే ఆల్రెడీ బయటకు పోదామని చూస్తే పోరా అని చెప్పేసి వాళ్ళని అంటే వెళ్ళిపోదామనే అనడానికి రెడీగా ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంట్రీ కావడం, ఆయన బీఆర్ఎస్ నుండి బయటకు వెళ్ళిపోవడం, అటు కాంగ్రెస్లో జాయిన్ కావడం, అంటే ఒక రకంగా ఆయనకు మేలే జరిగింది అనుకోవచ్చు. నిజంగా ఒకసారి ఇంతకుముందు దాసరి ఉష ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో అక్క నా పేరు నగేష్ అక్క, ఎక్కడన్నా? కాలోజీ టీవీ. అచ్చా నమస్తే అన్న. అక్క ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? రికార్డ్ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పైన మీ అభిప్రాయం ఏందక్క? అసలు అది రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిర్ణయించారు. ఓకే, మేమందరం ఏకీభవిస్తాం. ఓకే, అంటే మీలాంటి వాళ్ళు ఆ పార్టీకి అంటే బీఎస్పీలో ఓడిపోయినప్పటికి కూడా మీకు బయట అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ని గతంలో వ్యతిరేకించిన మీలాంటి వాళ్ళు ఇప్పుడు అదే పార్టీలో ఉంటూ మళ్ళీ బీఆర్ఎస్ కోసం ఎట్లా పనిచేస్తారక్క? బీఆర్ఎస్ కోసం పనిచేయట్లేదు. అంటే బీఎస్పీ నుంచి మేము ఎమ్మెల్యేలుగా బహుజన వర్గాలు అక్కడ పోయి మాకు ఇప్పుడు గొంతు లేదు. ఓకే, అసెంబ్లీలో మా గొంతు ఉందా? లేదు. మరి మా గొంతుగా వినిపించాలి, మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్ మేము ఒకటి తీసుకున్నాం. ఆ ప్లాట్ఫామ్ గా ఇవ్వడానికి బీఆర్ఎస్ వాళ్ళకి కూడా మా దగ్గర నుంచి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా కొన్ని ప్రయోజనాలు తీసుకుంటాం. సో ఆ విధంగా మేము ఒక అలయన్స్ కి రావడం జరిగింది. ఓకే అక్క, అంటే గతంలో దొంగలైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళ నుండి మీరు అలయన్స్ తీసుకుంటే అంటే మీ మీద కూడా అంటే నమ్మకంగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉంది కదా ఇది. అయితే ఈ అలయన్స్ లో బీఆర్ఎస్ కి మేము వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడము. ఇకపై కేసీఆర్ గారి పైన కూడా లేకపోతే వాళ్ళ పైన కూడా మేము ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడము అనట్లేదు. మేము అలయన్స్ పెట్టుకుంది కేవలం ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా మాత్రమే, అంతేగాని మా ఐడియాలజీ ఇంకా అది బతికే ఉంది. మా ఐడియాలజీలో బహుజన వర్గాలకి వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. దానికి మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళని వ్యతిరేకించే రోజులు వచ్చినా కూడా మేము వ్యతిరిస్తూనే ఉంటాం. సో ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన కొన్ని తప్పుదాలు ఉన్నాయి. ఆ తప్పుదాలను ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తాం. కానీ ఇప్పుడు మేము కేవలం ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా మాత్రమే మేము అలయన్స్ కి వెళ్ళడం జరిగింది. ఓకే అక్క, ఇంతకు ముందు కొంతమందితో మాట్లాడినప్పుడు దాసరి ఉషక్క లాంటి వాళ్లకు ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రవీణ్ సార్ మీద ఉంది, ప్రవీణ్ సార్ కేవలం ఒకటే టికెట్ తీసుకుంటే అది మాత్రం ద్రోహం అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటారు. మీకు టికెట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అక్క? ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఎన్ని టికెట్లు ఇవ్వాలి, షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అది 2 పార్టీలు కలిసి మాట్లాడుకోవాల్సింది. మన జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారును మన బీఆర్ఎస్ కి కేసీఆర్ గారు మరి ఈ పెద్దలు నిర్ణయం తీసుకొని మాట్లాడే విషయం అది. మన పెద్ద మొత్తంలో జాతీయ అంశం కూడా ఉంది కాబట్టి అది వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా దానికి కట్టుబడి మేము మాకు ఇచ్చిన అన్ని కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, మీకు ఏమైనా ఆలోచన ఉందా అట్లా అంటే ఆ విధంగా ఆ దారిలో? తప్పకుండా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో మందికి మరి యువ నాయకత్వం కావాలి అని చెప్పేసి కూడా ఉంటుంది, మహిళా నాయకత్వం కావాలి, చదువుకున్న విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఇస్తే తప్పకుండా నేను పోటీ చేస్తాను, బలంగా నిల్చుంటాను కూడా. గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మన బహుజన రాజ్యం కూడా ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఓకే అక్క, అంటే చివరిగా ఒకటి కోనేరు కోనపై ఇంతకు ముందే అంటే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేస్తుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏందక్క? ఆయన అవకాశవాదులు అంతే. ఆయన ఒకనాడు బీఎస్పీ నుంచి ఏనుగు గుర్తు నుంచి టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. అవకాశం దొరికింది. ఆయనకి ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో మరి వాటి మేరకు ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ మార్చడం జరిగింది. దానికి ఒక అడ్డుగా మరి బీఆర్ఎస్ పొత్తుపోయింది బీఎస్పీ గానీ అనవచ్చు మరి ఆయన. కాకపోతే ఆయన మాత్రం అవకాశవాది. ఆయన గురించి ఆలోచించుకుంటున్నారే తప్ప ప్రజల గురించి, ప్రజల ప్రయోజనాల గురించి మాత్రం ఆలోచించట్లేదని క్లారిటీగా అర్థమైంది. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. జై భీమ్. ఓకే అక్క.
ఓకే, అంటే చూస్తున్నారు కదా, మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం తప్ప బీఆర్ఎస్ తప్పును ఖచ్చితంగా ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తామని చెప్పేసి అటు దాసరి ఉషా గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆమెకు ఎంపీ సీటుకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తా అంటుంది. అంటే ఆల్రెడీ ఎంపీ సీట్ అక్కడ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఆల్రెడీ ఎంపీ సీట్ బీఆర్ఎస్కు కన్ఫర్మ్ అయినప్పటికీ మాయావతితో మాట్లాడినాక ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఆమె నిలబడే అవకాశం ఉందని కూడా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న చర్చలో అయితే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాత్రమే సీటు ఆయన కేటాయించాలని చెప్పేసి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ పొత్తు వల్ల కొంత మేరకు అంతే ఎక్కువ మేరకు నష్టమే కనిపిస్తుండడం ఎంతోమందిని ఇబ్బంది, అంటే అటు కార్యకర్తలను అటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మేము నిండా మునిగినామని చెప్పేసి. ఇంకా మునడానికి కూడా వాళ్ళు కొంతమంది సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఎప్పుడు మునిగిపోతుందో దాని నుండి బయటకు దుంగమని అనేక మంది అటు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వెయిట్ చేస్తున్నారు. దీనిపైన మరింత విషయాలు తెలుసుకోవడానికి మరో వీడియోలో కలుద్దాం.